హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ముగించేసి ఆ పైన తమ కార్యకలాపాలు నడుపుకోవాలన్నటువంటిది అమెరికా యూరోప్ దేశాల ఆశ. అయితే చిట్ట చివరి ఉగ్రవాదిని అంతం చేసేదాకా వదిలిపెట్టమన్నటువంటిది ఇజ్రాయెల్ పంతం. దానికి అంగీకరిస్తున్నాయి. అయితే ఆ చిట్ట చివరిది ఈ నెల అవుతుందా, వచ్చే నెల అవుతుందా, ఇంకో 2 నెలలు అవుతుందా అనేది పక్కన పెడితే మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే గాజాతో పాటుగా మొత్తం పాలస్తీనాని ఆక్రమించుకుని ఆ ఆక్రమించినటువంటి పాలస్తీనాని ఆ, ఏ అరబ్ దేశాల పాలనలో నడిపించాలి అన్నటువంటిది ఇజ్రాయెల్ ప్లాన్. కానీ అమెరికా ఏమంటుంది, వాళ్ళని ఆక్రమించుకోవద్దు, ఆ, హమాస్ తీవ్రవాదులను అంతం చేశాక దాని పరిపాలనా బాధ్యతలు అక్కడున్న వాళ్ళకే ఇద్దామంటుంది. అక్కడున్న వాళ్ళ పేరుతోనే గతంలో కూడా గాజాకి ఇప్పటికీ ఓ పరిపాలకులు ఉన్నారు, ప్రజలు ఎన్నుకున్నోళ్ళు ఉంటారు. వాళ్ళ ఎదురుగుండానే తీవ్రవాదులు అక్కడి నుంచి ఘాతుకానికి పాల్పడతారు, పక్క దేశాల మీదకి దాడికి పాల్పడుతుంటారు. ఇజ్రాయెల్ అంత దుర్మార్గం చేస్తుంటే వాళ్ళని ఎవడో ఆపట్లేదు వాళ్ళ దేశంలో. అట్లాంటి పరిపాలన మళ్ళీ తెచ్చి మానెత్తిని ఎందుకు పెడతావు? మేమైతే మాత్రం ఖచ్చితంగా అక్కడ నుంచి ఇంకొకసారి పక్క దేశం మీదకి దాడికి రావడానికి వీల్లేదు. అక్కడ శాంతి భద్రతల వ్యవహారాన్నంతా కూడా అరబ్ దేశాలు చూసుకుంటానికి మాత్రమే మేము సిద్ధమని చెప్తుంది ఇజ్రాయెల్. అమెరికా వాళ్ళ వ్యవహారాన్ని అంగీకరించట్లేదు.